దేవాదేవునికి వందనములు. నేటి ఉదయకాలము ఆరాధన ఆరంభించగా అందరూ లేచి నిలబడి పితృపుత్ర పాడుకొంట ద్వారా దేవుని మహిమపరుచుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళాన్ని ఇచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపగల ప్రభ, మా తండ్రి, మా దేవ, మా ప్రభు నాయన, మీ యొక్క ఉచితమైన కృప చొప్పున ప్రేమాశం చొప్పున మమ్మల్ని ఎంతవరకు నాన్న సజీవ లెక్కన నుంచి కరుణించి కాపాడినందుకే వేలాది వందనములు స్తుతిస్తున్నాయినా. ఇద్దరు మన తండ్రి నాయన ఇలాగ ఈ విధంగా కూడుకుంటూ ఏర్పాటు చేసిన సంఘ పరిచారక వర్గమై వేలాది వందనములు స్థితిలో వస్తున్నాయన. ఈ అవకాశం మాకు కలిగించారు తండ్రి. వేలాది వందనములు మంచి వాతావరణంలో నేను ఆహ్లాదకరంగా ఈ ఆరాధన అనుగ్రహించవలసిందిగా ఈ కార్యక్రమం అంతటిని మీ హస్తమునికి అప్పగించుకుని చున్నాం తండ్రి. క్షేమగాను నాన్న మహిమకర్మగాను మీ నామ మహిమధ్యమే జరుగులాగన ఆది నుంచి అంతం వరకు మీరే కర్తగా ఉండి నడిపించి మీ నామ మహిమధ్యం వాడుకునవలసింది తండ్రి. యేసుప్రభు వారి దివ్యమైన నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మహిమపరుచుకుంటూ గాను మన అందరము లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 451వ కీర్తన పాడుకుంటూ ద్వారా దేవుని మహిమపరచుదాం. 451. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సారే పైన మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా, సర్వేశ్వరా నిరితుండను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి, పరికింపు నాని దివసంబునా, పరిశుభ్రమైన హిమము కన్నా, పరిశుద్ధం చేసి పాలింపుమా, పాపంబు పోవ నన్ను కడుగుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక, నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా, నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బట్టి నన్ను రక్షింపుమా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, ఆత్మస్వరూప నీ చిత్తమే, అని సంబుచెల్లు ఇహ పరమునా, అధికంబుగా నన్ని ఆత్మతో
ఆవరింపు నా రక్షక. అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తాంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. దయచేసి కూర్చోండి. నేటి ఆరాధనకు గాను ఏర్పాటు చేయబడిన వాక్య పఠన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 16 వరకు. మన సంఘ సభ్యులు ఫైనాన్స్ కమిటీ మెంబర్ అయిన కె విజయ్ కుమార్ గారు వచ్చి చదివినిపిస్తారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 16. ఈ ఆదివారం ఏర్పాటు చేయబడిన దైవవాక్య పఠనము యోహాను సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 16 వరకు చదువుకుందామండి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తెరిచి చూడవలసిందిగా నా ప్రార్థన. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు కనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను కనుక కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు. కనుక గొర్రెలు తమ కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగన ఎరుగునో నేను తండ్రిని అలాగే ఎరుగుదును. అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే దొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటిను, గొర్రెల కాపరి ఒకడును అగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వికిట్లో బహుగా పలిగింపచేయను గాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన కె విజయ్ కుమార్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసిన. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా దేవ, మా ప్రభువా నాయన, మీ యొక్క ఉచితమైన కృప చొప్పున ప్రేమాశయం చొప్పున తండ్రి మమ్మల్ని ఎంతవరకు సజీవులకు నుంచి కరుణించి కాచి కాపాడిన విధానంకై వేలాది వందనములు స్తుతులు స్తోత్రులైనా. ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్న విధానంకై వేలాది వందనమైన స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. మనకి నేర్చిన చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంకై వేలాది వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. మాకు అనుగ్రహించిన చక్కని ఆలయం కోసమే నాయన వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మాకు అనుగ్రహించిన ప్రతి ఈవి కోసమే వేలాది వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. మా సంఘం బాగా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడిని సభ్యురాలను ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించవలసిగా మీ మహిమను కుమ్మరించి కాపాడవలసిందిగా వేడుకొంచున్నాం. ఈ ఆరాధన తిలకించున్న ప్రతి గృహమును తండ్రి మీరే దర్శించండి తండ్రి నాయన. గృహ అవసరతలన్నీ తీర్చండి. మరొక అనారోగ్యములను లోటుపాట్లన్నింటినీ తీసివేసిన పరిపూర్ణ ఆరోగ్యమును ఆయన సమృద్ధిని దయచేయవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి నాయన. మీ కృపకు మీ పాత్రలుగా అందరిని ఉంచవలసిందిగా వేడుకొంచున్నాం. మీ దీవెనలను ఆశీర్వాదం తండ్రి మా సంఘస్థుల మీద, సంఘ సభ్యులందరి మీద కుమ్మరించవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి నాయన. సంఘంలో అనుగ్రహించిన చక్కటి పరిచారక వర్గంకై వేలాది వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. పరిచారక వర్గం పనిచేయచుండగా మీరే జ్ఞానంతో వివేకంతో నింపి సక్రమైన రీతిలో పరిచర్య జరిగించేలాగా అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రతి ప్రయత్నమును తండ్రి మీరే సఫలపరిచి జయంను అనుగ్రహించవలసిందిగా, తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి నాయన. సంఘ పరిచార వర్గమును, పరిచార వర్గ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి శాఖను దీవించండి నాయన. సంఘంలో ఉన్న
వృద్ధుల కోసం ప్రార్థన చేయించిన తండ్రి నాన్న ఈ యొక్క తెగులు సమయంలో మీరే వారికి తోడుగా ఉండి ఎటువంటి అనారోగ్యంలో పాలు కాకుండా దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ నామహిమ బహుదినములు వాడుకునవలసిందిగా వేడుకుంటున్నాం. సంఘంలో ఉన్న విద్యార్థుల కోసం ప్రార్థన చేయించినాం. విద్యార్థులు పరీక్షలకు రాయవలసి ఉంది. త్వరితగతిన తండ్రి వారికి మంచి ఫలితమును అనుగ్రహించి జీవితంలో చక్కని స్థితిలో స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాం. సంఘంలో ఉన్న స్త్రీల సమాజం కోసం ప్రార్థన చేయించినాం తండ్రి. ఈ ప్రస్తుత దినముల్లో వారు పని చేయలేకుండా ఉంటున్నారు తండ్రి అయినా వారిని దీవించండి, ఆశ్రయించండి. మీ కృపకు పాత్రల గురించి త్వరితగతిన వారి పనులు వారు చేయలాగిన సంఘ పరిచర్యలో పాల్గొనలాగా అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాం. మీ కృపకు వారిని పాత్రలు గురించండి. ప్రతి కుటుంబం దీవించి ఆశ్రయించవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి సభ్యులను దీవించి ఆశ్రయించండి. మీ కృపకు పాత్రలుగా ఉంచండి తండ్రి. సంఘ క్వైర్ వారి కోసం ప్రార్థన చేయించినాం. సమాజంలో కూడుకొని లేకపోయినాను మీ ఆరాధనలో పాల్గొని మేము అమ్మాయిని పంచుకొని మీ వాక్యము ధ్యానించి భాగ్యము అనుగ్రహించి దీవించి ఆశీర్వదించండి. వారి అవసరాలన్నీ తీర్చండి తండ్రి నాయన. సంఘములో ఉన్న ఉద్యోగస్తుల కోసం ప్రార్థన చేయించినాం. విధి నిర్వహణలో మరి మీ నామహిమ వాడుకోవాల్సిందిగా మంచి ప్రవర్తన కలిగి ఆయన మాదిరికరమైన జీవితం జీవించి మీ నామను మహిమకంతా కలిగించేలాగా అనుగ్రహించవలసిందిగా వేడుకొంచున్నాం తండ్రి నాయన. సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలని అందరినీ నేను ఈ కష్టకాలంలో తోడుగా ఉండి నడిపించండి, కృప చూపించండి. ఈ దినమున వాక్యము మాకు అందించిన సంఘ పాస్టర్ గారైన కె రంజిత్ కుమార్ గారిని మీ హస్తముగా అప్పగించుకుంటున్నాం. తద్వారా మేము మంచి వాక్యమును విని మా మనసులో వాక్యమును ఉంచుకొని మీ మహిమాదమే లోకములో మాదిరికరంగా జీవించలాగా అనుగ్రహించవలసిందిగా మీ కృపకు మమ్మల్ని పాత్రలించి కాపాడవలసిందిగా ఈ ఆరాధన కార్యక్రమం అంతటినీ తండ్రి ఆది నుండి అంతం వరకు మీరే మీ నామహిమధ్యం వాడుకునవలసిందిగా మీ కృపకి ఎల్లప్పుడూ పాత్రలుగా ఉంచి త్వరితగతిని తండ్రి ఈ కష్టకాలం నుంచి నైనా విముక్తికి దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. నేను ప్రపంచంను కూడా స్వస్థపరచండి. ఈ అనారోగ్యం నుంచి స్వస్థపరచండి. త్వరితగతిని తండ్రి సాధారణ స్థితికి తీసుకొచ్చినాను. మనుషులు నేను అల్లాడుచున్నారు. మీరే కనుకరించి కాపాడండి తండ్రి. మీ నామహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకొనవలసిందిగా ఈ సంఘంను అభివృద్ధిపరిచి మీ నామహిమార్థమే వాడుకొనవలసింది తండ్రి. యేసుప్రభు వారి దివ్యమైన నామమున మిక్కిలి వినంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. వాక్యం ప్రబోధించినకు రెవరెండ్ డాక్టర్ రంజిత్ కుమార్ గారి ద్వారా మన సంఘ కాపరి గారైన డాక్టర్ రెవరెండ్ రంజిత్ కుమార్ గారు వాక్యం వెనుక ముందు మనమందరం లేచి నిలవబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 373వ పాట పాడుకుందాం. దాసుల ప్రార్థన తాపగసగెడు యేసు నాయకుడే మా వేల్పు దోషములు చేయు దుర్జనుడైనను దోషిలోక పరవాసి చేయు దాసుల ప్రార్థన తాపగసగెడు యేసు నాయకుడే మా వేల్పు జనరహిత స్థలమున నివేదిని మనుజుల ప్రార్థన వినుచుండు తన పాదమున మేన సాధుతమా జనులను చూచిన సంతసమిడునట దాసుల ప్రార్థన తాపగసగెడు యేసు నాయకుడే మా వేల్పు మది విశ్వాసము కూడిన ప్రార్థన సదయత వినుటకు చెవులోగు హృదయము కనుగొని ఉచిత సమయమున గుదురుగా భక్తుల కోర్కెలిచునట దాసుల ప్రార్థన తాపగసగెడు యేసు నాయకుడే మా వేల్పు ముదముననే తరుము
గురునొకచో పదిలముగా తను ప్రార్థింపన్ వదల కదానట వాచియుందునని మృదువుగా పలికిన కృతరాక్షనుడట దాసుల ప్రార్థన తప్పగయసగెడు యేసు నాయకుడే మా వేల్పు. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఆదివారపు దినాన్ని దేవుని యొక్క సన్నిధానంలో వాక్య పరిచర్య చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ యొక్క ప్రశస్తమైన సమయాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమం నడిపిస్తున్న సంఘ కోశాధికారి గారు డానియల్ జేసన్ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలు విజయ్ కుమార్ గారికి, సంఘ అధ్యక్షులకు, సంఘ కార్యదర్శి గారికి, సంఘ కార్యవర్గం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా తరపున, నా యొక్క తోటి కాపరి రెవరెండ్ మోజెసయ్య గారి తరపున సంఘమంతటికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిస్థితుల్లో మరి సంఘ కాపరులుగా, సంఘ పరిచారకులుగా సంఘమంతటి కొరకు, ఆయా కుటుంబాల కొరకు, ఆయా వ్యక్తుల కొరకు ప్రతి దినము కూడా మా యొక్క ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి నేను కొంచెము మీకు దూరంగా వేరే ప్రాంతంలో ఉన్నా కూడా ప్రతి దినము కూడా మీ కొరకు, మీ యొక్క కుటుంబాల కొరకు, వేరువేరు ప్రాంతాల్లో ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యుల కొరకు ప్రతి దినము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, అదేవిధంగా సంఘ శ్రేయోభిలాషులకు, వివిధ సంఘాలు మన యొక్క బ్యాప్టిస్ట్ సంఘాల వారు అనేక మంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారికి కూడా క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షముగా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు మనము చదువుకున్న వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు మనము ఈ యొక్క కాలమందు చదువుకొని ఉన్నాము. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 1 నుండి 18 వచనాలు. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 10 verses 1 to 18 onwards. ఈ యొక్క వాక్య భాగములో 8వ వచనము 11వ వచనము చదువుకుందాం. 8వ వచనము మొదటి భాగము. గొర్రెలు పోవు ద్వారము నేనే, గొర్రెలు పోవు ద్వారము నేనే. 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టెను. ఐఎమ్ ది గుడ్ షెపర్డ్, ఐఎమ్ ది గుడ్ షెపర్డ్. తలలు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ఈ యొక్క కాలమందు చెల్లిస్తున్నాం నాయన. నీ యొక్క సంగముగా నీవు ఆత్మీయముగా మమ్మల్ని కట్టించి ఉన్నావు ప్రభా. నీ యొక్క సన్నిధానంలో, ఈ యొక్క ప్రశస్తమైన స్థలములో అలనాడు మా యొక్క ప్రియ మిషనరీలు వారు 1874వ సంవత్సరంలో స్థాపించిన ఈ యొక్క దేవాలయమును బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, బిడ్డలు స్థాపించిన సంఘము నుండి అనేక రకమైన పరిచర్య జరుగుచుండగా పరిచర్యలన్నింటినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. సంఘమునకు, సంఘ విశ్వాసులకు ఇచ్చిన భారమును బట్టి, సంఘ పెద్దలకు ఇచ్చిన భారమును బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క ఉదయకాలమందు నీ యొక్క వాక్యమేము ధ్యానము చేయుచుండగా నీవే ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం తండ్రి. వాక్యము నీది, వాక్య మర్మములు నీ ప్రభువా. నీ యొక్క సేవకుని నిలబడి నీ యొక్క వాక్యము చెప్పుచుండగా నీ యొక్క ఆత్మతోనూ శక్తితోనూ బలముతోనూ నింపి సంరక్షించి నడిపించమని, మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని వాక్యమై ఉన్న నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియా స్నేహితులారా, ప్రియా సంగమా, యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిచర్యలో ఇది చాలా ముఖ్యమైన భాగముగా కనబడుతూ ఉంది. యోహాను సువార్త, యోహాను సువార్తలో యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు, అనగా నేనే అని తన్ను తాను నిరూపించుకున్న 7 మాటలు, అదేవిధంగా 7 సూచక్రియలు కూడా
మిగతా సువార్తల్లో యేసు ప్రభు వారు చేసిన కార్యములను అద్భుత కార్యాలు, మహత్కార్యాలని పిలవడం జరిగింది. కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చేసిన కార్యములను, యేసు ప్రభు వారు చేసిన పరిచర్యను సూచక్రియలుగా మరి చిత్రీకరించడం, రాయడం జరిగింది. ఈ యొక్క యోహాను సువార్తలో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య, నా యొక్క సమయము ఇంకనూ రాలేదని దానితో, ఆ మాటతో యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభించబడింది. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య 17వ అధ్యాయంలో వచ్చేసరికి, నా యొక్క సమయము వచ్చి ఉన్నది, మై టైమ్ హ్యాస్ నాట్ యట్ కమ్. కానా వివాహములో ఆ యొక్క తల్లి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, నా సమయము ఇంకనూ రాలేదంటాడు, మై టైమ్ హ్యాస్ నాట్ యట్ కమ్. కానీ 17వ అధ్యాయం వచ్చేసరికి ఆయన చేసిన ప్రార్థనలో, హై ప్రీస్ట్లీ ప్రేయర్లో యేసు ప్రభు వారు 17వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, నా సమయము వచ్చి ఉన్నది, మై టైమ్ హ్యాస్ కమ్. అదేవిధంగా యేసు ప్రభు వారు పలికిన 7 అద్భుతమైన మాటలు, అనగా నేనే నేనే అని ఆయన చెప్పుకొని ఉన్నాడు. అందులో 7 ఈ యొక్క యోహాను సువార్తలో మనకు కనబడుతున్నాయి. అందులో ఈ యొక్క ఉదయకాలమందు యేసు ప్రభు వారు పలికిన 7 మాటల్లో ఆ యొక్క 7 క్లెయిమ్స్, 7 ఐఎమ్ సేయింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. అందులో 3వది 4వది యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒకటి ఐఎమ్ ద డోర్, నేనే ద్వారము. 3వది నేనే ద్వారము. 4వదిగా ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, నేను గొర్రెలకు మంచి కాపరిని అనే విషయాన్ని యేసు ప్రభు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమ, ఈ యొక్క మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, కాపరి అనగా మందను సంరక్షించేవాడు, కాపరి అనగా భద్రత కల్పించేవాడు, కాపరి అనగా తన యొక్క మందను, లేకపోతే తనతో పాటు ఉన్న సమూహాన్ని రక్షించేవాడు, వారికి ఏ ఆపద రాకుండా. ఈ యొక్క కాపరి అనే మాటను జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క కాపరి అనే మాట పొయిమోన్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. పొయిమోన్ అనగా షెపర్డ్. అది ఆంగ్లంలోనికి తర్జుమా చేసినట్లయితే దాని యొక్క భావము పాస్టర్ అనే మాట వస్తూ ఉంది. కాబట్టి కాపరి అనగా సంరక్షించేవాడు, కాపరి అనగా భద్రపరిచేవాడు, కాపరి అనగా నడిపించేవాడు. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, గొర్రెల పోవు ద్వారము నేనే గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి. ఒకసారి ఈ యొక్క కాపరి ద్వారా, మరముఖ్యంగా ఇందాక సంఘ పెద్దలు ప్రార్థన చేసి ఉన్నారు, విపత్కరమైన పరిస్థితిలో మనము జీవిస్తున్నాం, అది సత్యము. సుమారు 60 దినాల నుండి కూడా ప్రజలు భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఈ యొక్క కరోనా అనే భయంకరమైన మరి పరిస్థితి, మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నా అంటే, ప్రభువా కరోనా నుండి మమ్మల్ని తప్పించి ప్రభువా అని. అయితే నేనేమని ప్రార్థన చేయడం ప్రారంభించానంటే, ప్రభువా ఈ యొక్క కరోనాని ఎదుర్కోవడానికి మాకు బలమై ప్రభువా, బికాస్ యూ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ కరోనా. మరి పెద్దలైన వారు, మరి గౌరవ ముఖ్యమంత్రులు గారు కూడా తెలియజేస్తున్నారు, కరోనాతో కలిసి మనం జీవించాలి అని చెప్పి. ఎస్, వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్, బట్ వీ హ్యావ్ టు ప్రే టు గాడ్ దట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్. మనము దీనిని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి సహాయము చేయలాగా మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియ విశ్వాసులారా, ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు దేవాలయంలోనికి వచ్చాడు. యెరూషలేము దేవాలయంలో అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ యొక్క యెరూషలేము దేవాలయం యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే, దేవాలయం యొక్క భాగంలో, వెనుక భాగంలో దేవునికి అర్పించడానికి అనగా యెహోవా దేవునికి బలి అర్పించడానికి అక్కడ శ్రేష్టమైన గొర్రెలన్నింటిని కూడా ఒక దగ్గర పెడతారన్నమాట. ఆ యొక్క గొర్రెల దొడ్డిలో నుండి, లేకపోతే ఆ యొక్క కాంపౌండ్లో నుండి గొర్రెలను తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసి, జాగ్రత్తగా పరిశోధన చేసి, ఏది శ్రేష్టమైనదో దానినే యెహోవా సన్నిధానములో, అతి పరిశుద్ధ స్థలములో దేవునికి నైవేద్యముగా, దేవునికి బలిగా అర్పించడానికి ఆ దినాల్లో పెద్దలైన వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటుండేవారు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారు అక్కడ ఆ యొక్క దొడ్డెలు అనగా గొర్రెల యొక్క దొడ్డి దగ్గర, ఆ యొక్క ద్వారము దగ్గర కూర్చొని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, గొర్రెల పోవు ద్వారము నేనే, ఐఎమ్ ద డోర్ ఫర్ ద షీప్ టు ఎంటర్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలములోనికి గొర్రెలు వెళ్ళడానికి ద్వారము నేనే. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇస్రాయేల్ దేశంలో
ఆ యొక్క గొర్రెలు కాపరిని వెంబడిస్తూ ఉంటుంటాయి. కాపరి ముందు నడుస్తూ ఉంటుంటాడు, గొర్రెలు ఆయనను వెంబడిస్తాయి. కానీ మన భారతదేశంలో ఒకవేళ గొర్రెలను వదిలేసాం అనుకోండి, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పుట్టకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇశ్రాయేల్ దేశంలో అలా కాదు. గొర్రెలు కాపరిని వెంబడిస్తూ కాపరి యొక్క మార్గంలో, కాపరి అనుసరిస్తున్న ఆ యొక్క మార్గంలో గొర్రెలు వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ప్రియ స్నేహితులారా, మరి సంరక్షించేవాడు, మనల్ని ఆదుకునేవాడు అయిన యేసు ప్రభు వారి యొక్క జీవితం నుండి యేసు ప్రభు వారి యొక్క ఉదయకాలమందు మనకి కొన్ని విషయాలు నేర్పుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యొక్క ఉదయకాలము ధ్యానం యొక్క అంశము ఏంటంటే ఆపదల్లో సంరక్షణ. ఆపదలలో సంరక్షించేవాడు, ద వన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ అస్ డ్యూరింగ్ ద ట్రబుల్. మనము ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో యావత్ ప్రపంచము, మరి ముఖ్యంగా మన యొక్క భారతదేశం, మరి ముఖ్యంగా మన యొక్క రాష్ట్రము ఉంది. ప్రజలు అనేక రీతిలుగా బాధపడుతూ ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే వలస కార్మికుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క కష్టకాలంలో, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సంరక్షణ మనకి ఎలాగుండాలి, కాబట్టి ఆపదలలో సంరక్షించే వాని యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మొదటి 3 వచనాలు మనము చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనివాడై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారికి ఆయన ఈ యొక్క గొర్రెల కాపరి సరి అయిన అర్హతలు కలిగిన వాడు, సరి అయిన వాడు. ఈ యొక్క గొర్రెల కాపరి యొక్క మొదటి లక్షణము, ఆపదల్లో సంరక్షించాలి అంటే, ఆపదల్లో మనల్ని గట్టెక్కించాలంటే, ఆపదల్లో మనల్ని నడిపించాలి అంటే మనల్ని నడిపించేవానికి తగిన అర్హతలు ఉండాలి. ఆ యొక్క అర్హతలు యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఉదాహరణగా మనం చూసినట్లయితే ఆయన సరి అయిన రీతిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ యొక్క వాక్య భాగంలో చెప్తుంది, ఆయన సరి అయిన ద్వారము గుండా లోపలికి ప్రవేశించి ఉన్నాడు. 3వ వచనములో అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును అనే మాట రాయబడి ఉంది. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరమును వినును అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతడు సరి అయిన రీతిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నాడు అనే విషయము దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. ఉదాహరణకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో చూసినట్లయితే ఆయన యొక్క జన్మ వృత్తాంతములో ఆయన యొక్క లోకంలోనికి ఏ విధముగా వచ్చాడు అనే విషయం మనకి కనబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే అతడు సరి అయిన రీతిగా మనల్ని పిలుచుచున్నాడు. హీ కేమ్ ప్రాపర్లీ, సరి అయిన రీతిగా వచ్చాడు. ఆయనకున్న సరి అయిన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే ఆయన సరి అయిన రీతిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? ద్వారమున, సింహద్వారమున వచ్చి ఉన్నాడు. రెండవదిగా ఆయన సరి అయిన రీతిగా మానవులను పిలిచి ఉన్నాడు, సరి అయిన రీతిగా తన యొక్క మందను పిలిచి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అతడు సరి అయిన రీతిగా ఆజ్ఞాపించి ఉన్నాడు. హీ హ్యాస్ కమాండెడ్ దెమ్ ఇన్ ఎ రైట్ మేనర్. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన సరి అయిన రీతిగా, సరి అయిన పద్ధతిలో, సరి అయిన రీతిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నాడనే విషయము మనకి మొదటి 3 వచనాల్లో కూడా యేసు ప్రభు వారికి సరి అయిన అర్హతలు, అంటే రక్షించేవాడు, ఈ యొక్క ఆపదల్లోండి రక్షించేవాడు, ఆపదల్లోని సంరక్షించేవాడి యొక్క జీవితంలో సరి అయిన లక్షణాలు కలిగిన వాడుగా అతడు మనకి కనబడుతూ ఉన్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే 6వ వచనం నుండి 10వ వచనం వరకు సరి అయిన స్వభావము కలిగిన వాడు. జీసస్ పొజెస్ ది రైట్ క్యారెక్టర్. సరి అయిన లక్షణము లేకపోతే సరి అయిన స్వభావము కలిగిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. 6వ వచనంలో మనం చూసినట్లయితే ఈ సాదృశ్యము యేసు వానితో చెప్పాను గాని తమతో చెప్పిన సంగతులు వెట్టివో వారు గ్రహింపలేదు. కాబట్టి యేసు మరలా వారితో
మొదటిగా ఆయనకు చెప్పాడు, సరి అయిన రీతిగా చెప్పాడు, కానీ వారు ఆయన యొక్క మాట వినలేకపోయారు, ఆయన యొక్క మాటను వారు గ్రహించుకోలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, ఏమని చెప్తున్నారంటే ఆయన 7వ వచనంలో, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల పోవు ద్వారము నేనే అని చెప్తూ ఉన్నాడు. నా ద్వారానే తప్ప ఎవరో కూడా తండ్రి యొద్దకు రాలేడు అని చెప్పి యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్యలో మనకి చెప్పినట్లు దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది. కాబట్టి గొర్రెల పోవు ద్వారము అనగా అతి పరిశుద్ధ స్థలమునకు, దేవుని దగ్గరకు, దేవుని యొక్క సంరక్షణలో మనం ఉండాలంటే మనము ఎవరి ద్వారా వెళ్ళాలంటే దేవుని ద్వారా, యేసు ప్రభు వారి ద్వారే అతి పరిశుద్ధ స్థలమునకు, మనకు సేద తీర్చే ప్రదేశానికి తీసుకొని వెళ్ళేవాడు ఆయన ద్వారానే తప్ప మనం ఎక్కడికి కూడా ఈ యొక్క లోకంలోనికి ఎక్కడికి కూడా వెళ్ళలేమని చెప్పి యేసు ప్రభు వారు ఆ యొక్క గొర్రెలను బలి చేసే ప్రదేశంలో కూర్చొని ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఈ యొక్క మాటలను జాగ్రత్తగా మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే 7వ వచనంలో చూద్దాం. 8వ వచనము, గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చి వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారానే ఎవడను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి యేసు ప్రభు వారు వారితో చెప్పినట్లు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఇక్కడ నేను వారికి సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి, ఐ హ్యావ్ కమ్ టు గివ్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్, పరిపూర్ణత వైపు వారి యొక్క జీవితంలో ఈ యొక్క మార్గం గుండా, ఈ యొక్క ద్వారము గుండా వచ్చి వారికి ఏముంటుందంటే సగం ఉండదు, పరిపూర్ణత, కంప్లీట్నెస్. షాలోమ్ అనే మాటకు ఇది కూడా ఒక అర్థమై ఉన్నది. షాలోమ్ అనే మాటకు రకరకాల అర్థాలు ఉన్నాయి. అందులో ఇంకొక అర్థం ఏంటంటే పరిపూర్ణత, కంప్లీట్నెస్, అబండెన్స్, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నానని చెప్పి యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంగమ, ఈ యొక్క మాటను రెండవదిగా మనం చూసినట్లయితే జీసస్ పొజెస్ ది రైట్ క్యారెక్టర్. ఆయన సరి అయిన స్వభావము కలిగిన వాడుగా ఆయన యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. 6 నుండి 8 వచనాల్లో ఆయన యొక్క వ్యక్తిత్వం కనబడుతుంది. 9వ వచనం వచ్చేసరికి యేసు ప్రభు వారి యొక్క పనితనము అనగా ఆయన యొక్క పెర్ఫార్మెన్స్, పనితనం కనబడుతుంది. 9వ వచనంలో వచ్చేసరికి నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనానో లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడను వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండెను. లోపలికి వచ్చుచు బయటికి వెళ్ళుచు మేత మేయుచుండెను అని చెప్పి దేవుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు. కానీ బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా మార్గము ఒకే ఒక్కటే, అదే యేసు ప్రభు వారు. నేనే ద్వారమునై ఉన్నాను అని చెప్పి యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమ, మొట్టమొదటిగా మనము చూసినట్లయితే యేసు ప్రభు వారు హీ పొసెస్ ది రైట్ క్వాలిఫికేషన్, సరి అయిన అర్హతలు కలిగిన వాడుగా మనకు కనబడుతుంది. రెండవదిగా చూసినట్లయితే హీ పొసెసెస్ ద రైట్ క్యారెక్టర్, సరి అయిన స్వభావము కలిగిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 11 నుండి 16 వచనాలు చూద్దాం. 11 నుండి 16 వచనాలు చూసినట్లయితే 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన యొక్క ప్రాణమును పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చాలామంది ఏం చెప్తుంటారంటే యేసు మంచి గొర్రెలకు కాపరి అని చెప్తుంటారు. మంచి గొర్రెలకు కాపరి అవసరం లేదు. మంచి గొర్రెలకు యేసు గొర్రెలకు మంచి కాపరి. యేసు గొర్రెలకు మంచి కాపరి. ఐఎమ్ ద గుడ్ షెపర్డ్. యేసు ప్రభువారు, క్రైస్ట్ ఈస్ ద షెపర్డ్ బట్ నాట్ ఏ థీఫ్. ఆయన రక్షించేవాడు కానీ దోచుకునేవాడు మాత్రము కాదు. ఇక్కడ 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హీ సాక్రిఫైసెస్ హిమ్సెల్ఫ్.
ఆయన తన్ను తాను సజీవంగా బలిగా అర్పించుకుంటాడు. ఎందుకంటే ఒకవేళ శత్రువు వచ్చి ఆ యొక్క గొర్రెల మీద దాడి చేసినట్లయితే, శత్రువు వచ్చి ఆ యొక్క మందను మీద దాడి చేసినట్లయితే మొట్టమొదటిగా బలి అయ్యేది ఎవరంటే గొర్రెల కాపరి. మంద నాశనం అవ్వకముందు మంద కొరకు తన యొక్క ప్రాణమును, తన యొక్క జీవితమును, తన యొక్క సమస్తమును కూడా త్యాగము చేయడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క త్యాగపూరితమైన ఆయన యొక్క పరిచర్యలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే సరి అయిన పరిచర్య చేయవాడు. హీ డిడ్ ది రైట్ మినిస్ట్రీ. కాపరి అయిన వాడు లేకపోతే గొర్రెలను సంరక్షించేవాని యొక్క పరిచర్య ఏమై ఉన్నదంటే అతడు త్యాగము చేయువాడుగా ఉన్నాడు. హీ సాక్రిఫైసెస్ హిస్ లైఫ్. 12-13 వచనాల్లో చూసినట్లయితే ఇక్కడ 12-13 వచనాల్లో యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయడు. ఇక్కడ మనం చూసినట్లయితే జీతగాడు దేని కొరకు దేని కొరకు పని చేస్తాడంటే డబ్బుల కోసం పని చేస్తాడు. అతనికి ఇది ఉద్యోగము, పరిచర్య కాదు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నేను పరిచర్య చేయుటకు ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నానన్న మాట యేసు ప్రభు వారు చెప్తున్నారు. అందుకనే మార్కు సువార్త 10వ అధ్యాయము చివరి వచనాల్లో చూసినట్లయితే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు అనేకులకు ప్రతిగా తన యొక్క జీవితమును సమర్పించుకొనుటకు వచ్చి ఉన్నాడు. ది సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ నాట్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్ అండ్ టు గివ్ హిస్ లైఫ్ యాజ్ అ రాన్సమ్ ఫర్ మెనీ అని చెప్పి మార్కు సువార్తలో యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఇక్కడ 12-13 వచనాల్లో చూసినట్లయితే ఆయన పనిచేసేది సెల్ఫిష్ మోటో, తన కొరకు కాదు, కానీ ఇతరుల కొరకు, తనను వెంబడించిన గొర్రెల కొరకు, తనను నమ్ముకొని వచ్చిన వారి కొరకు తన యొక్క జీవితాన్ని త్యాగము చేయాలని చెప్పి ఆయన యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. 14-16 వచనాల్లో మనం చూసినట్లయితే 14-16 వచనాల్లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున నేను తండ్రిని అలాగే ఎరుగుదును, అలాగే నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టుచున్నాను. 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ దొడ్డి కానివి నేను వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరియు ఒక్కడు అని చెప్పి యేసు ప్రభు వారు చెప్తున్నారు. 14-16 వచనాల్లో చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక, ఈ యొక్క పరిచర్య చేయువాని యొక్క ప్రణాళిక మనకు కనబడుతుంది. ఈ యొక్క మందలో కానివి ఇంకా అనేకమైన ఉన్నాయి, వాటి కొరకు నేను వెళ్ళవలసి ఉందని. అందుకనే మార్కు సువార్తలో, లూకా సువార్తలో వాడబడిన పదం ఏంటంటే, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అనే మాట రాయబడి ఉంది. మార్కు సువార్త, లూకా సువార్తలు అక్కడ కాపరి లేని గొర్రెలు అనగా వారిని నడిపించే నాయకుడు లేడు, వారిని సంరక్షించే నాయకుడు లేడు అనే మాట ఆ యొక్క సువార్తికులు వాడి ఉన్నారు. అక్కడ వాడబడిన మాట ఏంటంటే ఒక్లోస్ అనే గ్రీక్ పదాన్ని వాడారు. ఒక్లోస్ అనగా వారు కాపరి లేని జనులుగా ఉన్నారు. మంద ఉన్నది, కానీ వారిని నడిపించేవాడు గొప్ప జన సమూహమును గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, వారిని కూడా సంరక్షించవలసిన బాధ్యత నా మీద ఉన్నది, వారిని కూడా తీసుకుని రావాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. 11-13 వచనాల్లో చూసినట్లయితే తన యొక్క త్యాగాన్ని తెలియజేస్తున్నాడు. 14వ వచనము 16వ వచనము చూసినట్లయితే 14 నుండి 16 వరకు ఇతరులను సంరక్షించేవాడిగా మనకు కనబడుతోంది. చివరిగా మనం చదువుకొని 16వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్యను గురించి తెలియజేస్తూ ఉన్నారు. 16వ వచనం చదువుదాం. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరియు ఒక్కడును అని వారితో చెప్పానని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే గొర్రెల కాపరి తన యొక్క పరిచర్యలో అతని యొక్క అల్టిమేట్ టాస్క్ అంటే ఆయన చేయు గొప్ప పని ఏంటంటే, గొర్రెల కొరకు ఆయన 4 కార్యాలు చేస్తాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన వారి కొరకు తన యొక్క ప్రాణాన్ని ఇస్తాడు. రెండవదిగా చూసినట్లయితే ఇతరులను ఆహ్వానించేవాడిగా ఉన్నాడు.
మూడవదిగా చూసినట్లయితే ఇతరులను సంరక్షించేవాడిగా ఉన్నాడు. చివరిగా తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా యేసు ప్రభువారు మనకు కనపడుతున్నారు. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఈ యొక్క కాపరిని మన యొక్క జీవితంలో మనము కలిగినప్పుడు, ఈ యొక్క కాపరిని మన యొక్క జీవితంలో మనము కలిగినప్పుడు మన యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏమై ఉన్నది? ఆపదల్లో సంరక్షించేవాడిని మనము కలిగినప్పుడు మన యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏమై ఉంటుంది అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనందరికీ కూడా బాగా కంఠస్థ వచ్చిన కీర్తన 23వ సంకీర్తనను చూద్దాం. 23వ సంకీర్తనలో మా భక్తుడు దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు, ఈ యొక్క ఆపదల్లో సంరక్షించేవాణిని మన యొక్క జీవితంలో కలిగినప్పుడు మన యొక్క జీవితంలో మనకు వచ్చే మనము ఆయన ద్వారా పొందే మేలులు ఏమై ఉన్నవి అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క కష్టకాలంలో, ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క లోకములో ప్రజలందరూ కూడా మరి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వలస కార్మికులు, దినదినము పని చేసుకుని దిన కార్మికులు, ఇంకా మనం చూసినట్లయితే ఆయా హోటల్స్లో లేకపోతే ఆయా చిన్న చిన్న షాప్స్లో పనిచేసుకుంటున్న వారి యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వారిని ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాపరిని కలిగిన మనకు ఈ యొక్క కాపరి ద్వారా ఆపదల్లో సంరక్షించే వారిని మనం కలిగినప్పుడు మన యొక్క జీవితంలో మనకి ఏమి లభించగలదు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే 5 విషయాలు మీ ముందు ఉంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా, మనకి ఈ యొక్క పరిస్థితిలో యేసును కలిగినప్పుడు, ఈ యొక్క కాపరిని కలిగినప్పుడు మనకేం లభిస్తుంది అంటే లేమి నుండి భద్రత. అందుకనే కీర్తనకారుడు రాస్తున్నాడు, దావీదు మహారాజు 23వ కీర్తనలో మొదటి చరణంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ యొక్క కాపరిని కలిగినప్పుడు మనకి ఏమిటంటే లేమి నుండి భద్రత కలుగుతుంది. ఆయన మన కాపరి. ఈ యొక్క కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరినని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క కాపరిని మనము కలిగినప్పుడు మన యొక్క జీవితంలో లేమి నుండి భద్రత కలుగుతుంది, లేమి నుండి మనకి స్వాతంత్రం కలుగుతుంది. అందుకని చెప్తున్నాడు దావీదు మహారాజు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆకలి నుండి భద్రత, ఆకలి నుండి స్వాతంత్రము కలుగుతుంది. 23వ వచనంలో 23వ కీర్తన 2వ చరణంలో చూసినట్లయితే, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. రెండవదిగా, ఈ యొక్క సంరక్షించే కాపరిని మనము కలిగినప్పుడు మొట్టమొదటిగా లేమి నుండి భద్రత, రెండవదిగా చూసినట్లయితే ఆకలి నుండి భద్రత, ఆకలి నుండి స్వాతంత్రము. అనేక మంది ఈ యొక్క వలస కార్మికులు, పేదవారు, అవసరతల్లో ఉన్నవారు ఎవరు వచ్చి ఆహారం ఇస్తారా అని చెప్పి వారు ఎదురు చూస్తున్నారు. ఒక క్రైస్తవ సంఘముగా, క్రైస్తవ విశ్వాసిగా, క్రైస్తవ కుటుంబముగా, కాపరిని కలిగిన మందగా ఈ యొక్క బాధ్యత మన మీద ఉన్నది. మనకు తోచిన సహాయము మన యొక్క ఇరుగు పొరుగు వారికి, అవసరతలో ఉన్న వారికి దేవుడు మనల నుండి ఆశిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే దాహము నుండి స్వాతంత్రము, దాహము నుండి భద్రత, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, మూడవదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క సరి అయిన కాపరిని మనము కలిగినప్పుడు దాహము నుండి భద్రత, దాహము నుండి స్వాతంత్రము, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే పాపము నుండి భద్రత, పాపము నుండి విడుదల, ఆ మరణము నుండి విడుదల, గాఢాంధకారము నుండి విడుదల అనే విషయాన్ని మనకు కనబడుతుంది. నాలుగవదిగా చూసినట్లయితే పాపము నుండి, అనగా అభద్రత నుండి, ఈ యొక్క లోకంలో నాకు ఎవరూ లేరు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యొక్క ప్రాణము నాకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నాలుగవదిగా చూసినట్లయితే పాపము నుండి విడుదల, పాపము నుండి భద్రత, పాపము నుండి స్వాతంత్రము, పాపము నుండి సంరక్షణ. చివరిగా 5వదిగా మనం చూసినట్లయితే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. 5వదిగా చూసినట్లయితే
భయము నుండి భద్రత, భయము నుండి స్వాతంత్రము, భయము నుండి సంరక్షణ, ఆపదల్లో సంరక్షించే కాపరి మనకు ఉండగా మన యొక్క జీవితము శాంతికరమైన జలముల యొద్ద, మన యొక్క జీవితము ఆ సుఖవంతమైన ప్రదేశంలో మన యొక్క జీవితము ఉంటుంది. ఎప్పుడైతే మనం కాపరిని కలిగినప్పుడు, ఆ యొక్క కాపరి యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే సరైన అర్హతలు కలిగిన వాడు, రెండవదిగా మనం చూసినట్లయితే సరి అయిన స్వభావము కలిగిన వాడు, మూడవదిగా మనం చూసినట్లయితే సరి అయిన పరిచర్య చేయువాడు. ఆ యొక్క పరిచర్య చేయువాడిని మన యొక్క జీవితంలో మనం కలిగినప్పుడు మన యొక్క జీవితం ఏమై ఉన్నదంటే, ఆయన లేమి నుండి మనకు విడుదల కలుగు చేస్తాడు, ఆకలి నుండి విడుదల కలుగు చేస్తాడు, దాహము నుండి విడుదల కలుగు చేస్తాడు, మరి ముఖ్యంగా పాపము నుండి విడుదల కలుగు చేస్తాడు. మన యొక్క జీవితంలో ఏ భయము లేకుండా, భయము కలిగినను భయము నుండి సంరక్షించేవాడు దేవుడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ క్రైస్తవ సంగమా, ఈ యొక్క ఉదయకాలమందు ఈ యొక్క వాక్యము వింటున్న మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని సంరక్షించేవాడుగా, దేవుడు మనల్ని నడిపించేవాడుగా, దేవుడు మనల్ని ఆ యొక్క వివిధ సమయాల్లో నుండి మనతో ఉండి మనల్ని నడిపించేవాడుగా దేవుడు మనతో ఉన్నాడు. కానీ మనము ఆ యొక్క కాపరిని మన యొక్క జీవితంలో మనము కలిగి జీవించాలి. యేసు ప్రభు వారు చెప్తున్నారు, గొర్రెల పోవు ద్వారము నేనే, ఐఎమ్ ద డోర్, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సంగమా, ఈ యొక్క మాటలు వింటున్న మనము, నేను గొర్రెలకు మంచి కాపరినై ఉన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టిన, మొదటగా శత్రువు వచ్చినప్పుడు శత్రువు నుండి రక్షించేవాడు ఆయనే. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మందలో లేని గొర్రెలు అనేకమైన కలవు, వాటిని కూడా రక్షించవలసిన బాధ్యత. ఈ సంఘములో లేని వారు అనేక మంది కలరు, వారిని కూడా రక్షించవలసిన బాధ్యత సంఘ సభ్యులుగా, సంఘ విశ్వాసకులుగా, సంఘ పరిచారకులుగా, సంఘ కాపరులుగా మన మీద ఈ యొక్క బాధ్యత ఉంది. ఇతరులను రక్షించేవారంగా, ఇతరులను ఆహ్వానించేవారంగా, ఇతరుల కొరకు మన యొక్క ప్రాణమును పెట్టేవారంగా, ఇతరులను ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు చేసేవారంగా మనం ఉండాలి. ఉండినప్పుడు మనము ఈ యొక్క భయము నుండి, ఈ యొక్క అభద్రత నుండి భద్రతలోనికి వెళ్ళడానికి, లేము నుండి స్వాతంత్రము, ఆకలి నుండి స్వాతంత్రము, దాహము నుండి స్వాతంత్రము, పాపము నుండి స్వాతంత్రము, భయము నుండి స్వాతంత్రము దయచేసే కాపురి యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో దేవుడు మనలను, మన యొక్క కుటుంబాలని, మన యొక్క సంఘాలని, మన యొక్క సమాజమును దేవుడు రక్షించునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క సమయంలో నీవు ద్వారమునై ఉన్నావని తెలియజేసి ఉన్నావు ప్రభా. గొర్రెల పోవు ద్వారము నేనే ఉన్నానని, అదేవిధంగా నేను గొర్రెలకు మంచి కాపరినని మీరు మాకు తెలియజేసి ఉన్నారు ప్రభా. మంచి కాపరిగా ప్రభా, నీవు మా కొరకు నీ యొక్క ప్రాణమును పెట్టి మమ్మల్ని రక్షించి, తొడేలు బారి నుండి, పాపం బారి నుండి ప్రభా, వంచకుని యొక్క బారి నుండి మమ్మల్ని రక్షించి ఉన్నారు ప్రభా. నిన్ను కలిగి మేము జీవించినప్పుడు దేనికి కూడా భయపడకుండా మేము ముందు కొనసాగడానికి సహాయము దయచేయమని, నిన్ను కలిగి మా యొక్క జీవితంలో మేము ముందుకు వెళ్ళడానికి నీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చక్కని వాక్యం అందించిన మన సంఘ కాపరి అయిన రెవరెండ్ డాక్టర్ కె రంజిత్ కుమార్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ ఆరాధన ముగించుకుంటా ముందుగా మన పాస్టర్ గారైన రంజిత్ కుమార్ గారి ద్వారా ప్రార్థన ఆశీర్వాదం తరువాత హల్లెలూయా పాటతో నేటి ఆరాధన ముగియండి. సంఘం అంతా కూడా లేచి నిలవబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కృపా కనికరం గల యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ఎక్కువ కాలమందు చెల్లిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క ఆరాధన అంతట్లో కూడా నీవే ఉండి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క లోకంలో ప్రభువా, మరి అనేక మంది ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా, ఆరోగ్య రీత్యా ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా, ఆర్థిక రీత్యా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా, చాలామంది ప్రభా వారి యొక్క దిన పరిచర్య, దిన ఉద్యోగములు ప్రభా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభా. వారందరి కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. సంఘముగా ప్రభా మేము భారము కలిగి వారి కొరకు ప్రభా మేము సహాయము చేయవారముగా ఉండులాగున సహాయము దయచే ప్రభా. సంఘమును దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. సంఘముకి ఇచ్చిన పరిచర్యను బట్టి నీకు వందనాలు తండ్రి. సంఘ పెద్దలను, సంఘ
సంఘ అధ్యక్షులు మీ చేతులకు అప్పగించుకున్నాం ప్రభా. సంఘము నడిపిస్తుండగా ప్రభా నీవే కుమారుని నడిపించమని, ఇంకా కావాల్సిన ప్రభా అనేకమైన ఆలోచనలు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సంఘ ప్రభా మరి కార్యదర్శి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా వారు చేయించిన పరిచర్య ద్వారా మీరే మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. సంఘ కోశాధికారి గారిని, అదేవిధంగా ప్రభా వారికి ఉన్న ప్రభా మరి పరిచర్యను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సంఘ పెద్దలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకున్నాం ప్రభా. ఈ దినమున ఆరాధన నడిపించిన ప్రభా డేనియల్ గారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. వారికి వారి యొక్క కుటుంబమునకు రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని అడుగుచున్నాం నాయన. యేసు నాయనా నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా విజయ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. సంఘ కాపరి ప్రభా రెవరెండ్ మోజెస్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా కుమార్ని సంపూర్ణమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వారి బిడ్డలను ప్రభా పాస్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా నన్ను బట్టి నీ చేతులకు అప్పగించుకున్నాను ప్రభా. నా కుటుంబాన్ని, మా యొక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా సంఘ సెక్స్టర్ని ప్రభా అర్జున్ని బట్టి, ఆ కుమారునికి ఇచ్చిన పరిచర్ను బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా భాస్కర్ రావు బట్టి నీకు వందనాలు తండ్రి. కుమారుడు ప్రభా చేయించిన పరిచర్ను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ప్రభా శాఖను కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. స్త్రీల సమాజం దీవించమని అడుగుచున్నాను తండ్రి. సండే స్కూల్ బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. యవన సమాజమును దీవించి ఆశీర్వదించి ప్రభా సీఈని దీవించమని అడుగుచున్నాను తండ్రి. క్వైర్ వారిని, వారి యొక్క పరిచర్ను దీవించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్ను బట్టి నీకు వందనాలు తండ్రి. పేదలైన వారి కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభు. వారి పట్ల సంఘము చేయించిన పరిచర్ను బహుగా ప్రభా నువ్వు ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఇంకా అనేకుల కొరకు ప్రభా సంఘములో ప్రభా మేము కార్యములు చేయలాగున సహాయం దయచే సంఘమును ప్రభా ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా ఆత్మీయంగా మీరు బలపరచమని అడుగుచున్నాను తండ్రి. మేము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయలాగున, ఒకరి కొరకు ఒకరు భారం కలిగి జీవించలాగున సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మరొకసారి ప్రభా కాపరిగా నిన్ను కలిగి మేము మా యొక్క జీవితంలో కలిగి మేము ముందు కొనసాగడానికి ప్రభా ఎటువంటి ఆటంకం వచ్చినాను ప్రభా, ఎటువంటి నష్టం వచ్చినాను, ఎటువంటి ఇబ్బంది వచ్చినాను నిన్ను కలిగి మేము జీవించలాగున సహాయం దయచే ప్రభా. ఎందుకంటే ప్రభా మేము నీ ద్వారము గుండా, నీ ద్వారా ప్రభా మేము లోపలికి ప్రవేశించి ప్రభా నీ యొక్క కాపరత్వములో, నీ యొక్క పరిచర్యలో మేము సేదదీరే వారంగా, నీ యొక్క కాపరత్వంలో, నీ యొక్క పరిచర్యలో మేము సంరక్షించబడే వారంగా మేము ఉండలాగున సంఘమంతటికి నేర్పమని అడుగుచున్నాం తండ్రి. మీరు మాకు ఇస్తున్న అభయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఆకలి నుండి ప్రభా, కష్టము నుండి ప్రభా శ్రమ నుండి ప్రభా నీవు మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. సంఘ సభ్యులు ఆయా దేశాల్లోనూ, ఆయా రాష్ట్రాల్లోనూ, ఆయా గ్రామాల్లోనూ, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభా. ముట్టి సంపూర్ణమైన స్వస్థత, విడుదల, ఆరోగ్యమును, బలమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రభా డాక్టర్స్ని బట్టి, నర్సెస్ని బట్టి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులను బట్టి ప్రార్థన చేయించున్నాం ప్రభు. వారు చేయించిన ప్రభా ఉద్యోగ ధర్మంలో నీవే ఉండి వారిని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా ఏ తెగులు కూడా వారి యొక్క గుడారాలకు కానీ సంఘమునకు సమీపించకుండా నీ యొక్క భద్రత, నీ యొక్క నడిపింపు, తోడ్పాటు దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని, ఈ యొక్క ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వాసంతో నమ్ముచున్నాం ప్రభా. వాక్యము మాకును, మా యొక్క కుటుంబాలకు, మా యొక్క సంఘమునకు ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉండులాగున వాక్యము మమ్మల్ని హెచ్చరించేదిగా, మమ్మల్ని నడిపించేదిగా, మమ్మల్ని సరిదిద్దేదిగా ఉండులాగున సహాయం దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి యొక్కయు, ఆయన కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు, సంఘమును ఆయన రాకడ వరకు కాపాడుచున్న పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము ఈ దినమున ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, మరుముఖ్యంగా నడిపించిన పెద్దలకు, సంఘ కార్యవర్గం అంతటికి ప్రభు వచ్చి పర్యంతము తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Hallelujah. Amen. Hallelujah. Amen. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.